మన ఇంట్లో ఉన్న మసాలా దినుసులతో ఎటువంటి బిర్యానీలోకైనా వాడుకునే మసాలా పొడి తయారీ విధానం చూద్దాం. హాయ్ అండి, ప్రావీణ్య ఛానల్కి స్వాగతం. కావలసిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, సోంపు, ఆవాలు, జాజికాయ, యాలకులు, జాపత్రి, మరాఠా మొగ్గ, నల్ల యాలకులు, స్టార్ పువ్వు, లవంగ, చెక్క, బండ పువ్వు, బిర్యానీ ఆకు, కచోరీ మెంతి, మిరియాలు, గసగసాలు, ఎండుమిర్చి, కాశ్మీరీ మిర్చి. ఈ మసాలా దినుసుల్లో కొన్ని వస్తువులు మాడిపోతే కనుక ఒక్కొక్కటిగా వేయించుకొని మనం పక్కకు తీసి పెట్టుకుందాం. ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండి పెట్టుకొని ధనియాలు, జీలకర్ర వేయించి మనం ముందు తీసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత సోంపుని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఆవాలు వేయించుకోవాలి. తర్వాత సాయిజీరను కూడా వేసుకొని అదే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు యాలకులు, జాపత్రి, మరాఠా మొగ్గ, నల్ల యాలకులు, స్టార్ పువ్వు, లవంగాలు, చెక్క, బండ పువ్వు, బిర్యానీ ఆకు, కచోరీ మేతి ఇవి కూడా దోరగా వేయించి అవి కూడా చల్లార్చుకోవాలి. తర్వాత మిరియాలు, జాజికాయ, గసగసాలు, అలాగే ఎండుమిర్చి, కాశ్మీరీ మిర్చిని కూడా వేయించుకొని అదే ప్లేట్లో వేసుకోవాలి. మన దగ్గర ఉన్నట్టయితే గులాబీ రేకులను కూడా అవి ఎండబెట్టి అందులో వేసుకోవచ్చు. ఇవన్నింటిని కూడా బాగా చల్లార్చుకొని పొడి చేసుకుని 6 నెలల వరకు మనం ఒక మంచి గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో కానీ లేదా బయటగానే ఉంచుకుంటే మనకి అన్ని బిర్యానీల్లోనికి కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలాంటి వంటలు మరియు ఆహారానికి సంబంధించిన ఆసక్తికర అంశాల కోసం మన ప్రావీణ్య ఛానల్ని ఫాలో అవ్వగలరు.